ఆ ఉత్సాహంలోనే ఉంటారు. కానీ సాధన పూర్తయిందా లేదా అనే ప్రసక్తి లేదు, ప్రత్యక్షం అవుతుందా లేదా అనేటువంటి ప్రసక్తి లేదు. కొంచెం దారి ప్రత్యక్షం అవటంతో సంబంధం లేదు, ఫలితంతో సంబంధం లేదు, కానీ అదే సాన్నిధ్యంలో ఉంటూ ఉంటారు. మెంటల్ ప్రెజెన్స్ అంటారు. అది దూరంతో గాని దేంతో గాని సంబంధం లేదు. మీరు మెడ్రాస్ లో ఉండొచ్చు, నేను ఈ ఊళ్ళో ఉండొచ్చు, మన ఇద్దరం కలిసి ఉండొచ్చు. ఇచ్చేతైన వాడు అది నిరంతరం సాన్నిధ్యంలో ఉంటూ ఉంటే. దీని గురించే పెద్దవాళ్ళు మనకు కథ చెబుతారు. వాళ్ళు ఓ గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఏదో మంత్రం చెప్పండి అన్న. ఎందుకు రాబాయి మంత్రం? లేదండి, యోగంలో పెద్దవాళ్ళు అవుతాం, సిద్ధులు వస్తాయంటారు. వాడు పాపం మనందరం పడ్డ పొరపాట్లే వాడు పడ్డాడు. చెప్పాడు. అయితే అలాగా అని చెప్పాను. నేను ఇప్పుడు బండి టైం అయింది, చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, మీకు మంత్రం ఇస్తున్నాను, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైంకి ఇక్కడ ఉంటాను, మళ్ళీ వచ్చి చేయండి ఇక్కడ. మిగతా విషయాలు నేను వచ్చే అవకాశంగా మాట్లాడుకుంటాను. వాడికి వీడికి చెవులో మంత్రం వేరే చెప్పేశాడు. వాడి మంత్రం వీడితో చెప్పొద్దన్నాడు, వీడి మంత్రం వాడితో చెప్పొద్దన్నాడు. కానీ ఇద్దరికి నియమాలు పెట్టాడు. ఒకటి ఏంటంటే, మీ గొంతు మీద కత్తి వచ్చినా సరే ఈ సంవత్సరం మొత్తం మీద మరి అబద్ధం ఆడద్దు. మెడకాయ తీసేస్తాను ఎవడన్నా అన్నా సరే అబద్ధం ఆడద్దు. రెండవది, ఎవరు మాట్లాడుతున్నా సరే, పిల్లవాడు మాట్లాడుతున్నా పెద్దవాడు మాట్లాడుతున్నా నేనే మాట్లాడుతున్నానని చెప్పి గుర్తుంచుకోండి, నన్నే వినండి. ఈ రెండు మీరు నియమాలు పాటించండి. నేను మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ బయలుదేరి వస్తాను. ఈ లోపల నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఏది మీరు సత్యం మాట్లాడుతున్నారా లేదా, ఈ ఏడాది అంతా సత్యవాక్యం పరిపాలించారా లేదా, ఎవరు మాట్లాడినా నన్నే వినారా లేదా అనేది నేను ఎక్కడున్నా చూస్తూనే ఉంటాను. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు నేను అవకాశంగా మీకు కావాల్సిందో ఉపదేశం ఇస్తాను. వెళ్ళిపోయాను. సంవత్సరం అయింది, మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? ఒక శిష్యుడు అన్నాడు, తమరు చెప్పిన అక్షరాలు ఆచరించానండి, ఈ సంవత్సరం మొత్తం మీద నేను అబద్ధం ఆడలేదు. తర్వాత ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడినట్టే వినటానికే నన్ను గుర్తుంచుకున్నాను. సరే, అయితే ఇది పూర్తి అయిందనమాట ఈ దీక్ష. అయితే ఇంకెవరన్నా నాకన్నా పెద్ద గురువుని చూడు, నేను చెప్పదగింది నీకు అయిపోయింది అన్నాడు. వాడు నిజం అనుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడికి ఇంకా ప్రోగ్రెస్ అయిపోయింది. ఇంకా మనం చెప్పేది నెక్స్ట్ గురువు ఎవరో చూసుకోమన్నాడు. వాడు వెళ్ళిపోయినాడు. రెండో వాడిని పిలిచాడు. ఏమరా అన్నాడు. నేను చెప్పినవి పాటించావా అంటే, మీరు చెప్పినవి నేను పాటించగలిగానో లేనో అనేటువంటిది నాకు సంబంధించింది కాదు, మీకు సంబంధించింది అన్నాడు. కనుక నేను పాటించితే మీరు దాన్ని ఏం చేయాలో నాకు చెప్పండి. తర్వాత పాటించలేదైతే అప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఎట్లయినా కూడా ఇక్కడ వాడినే కదా మీ పాదాల దగ్గర. అలా అయితే నీకు చెప్పే ముక్కలు ఉన్నాయి, కూర్చోమా. ఈ సంవత్సరం పొడుగుతా నువ్వు నిజంగా సత్యవాక్యాన్ని పాటించావు. ఎవరితోనూ నాలుగు కోసిన అబద్ధం ఆడలేదు. తర్వాత ఎవరు మాట్లాడినా నేను మాట్లాడుతున్నానని అనుకున్నావు. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఇవి రెండు అవలంబించడానికి కారణం ఏమిటి? నేను ఎంత దూరం నుంచైనా మిమ్మల్ని చూస్తూ ఉంటాను కదా, ఉంటాను. అది మా మనస్సులోనే ఉందండి. అది మీకు చూపించడమే గురువు అంటే, అంతకంటే ఇంకేం లేదు. అంటే మిమ్మల్ని రక్షించే మంత్రం మీలోనే ఉన్నది అనేటువంటిది చూపించాను. కానీ ఈ సంవత్సరం పొడుగుతా నేను మిమ్మల్ని చూస్తున్నాను అనేటువంటిది మీ హృదయంలో ఏ అభిప్రాయం అయితే ఉందో దాన్నే ప్రెజెన్స్ అంటే సాన్నిధ్యము అని అంటారు. దానికి 800 మైళ్లతో గాని 1000 మైళ్లతో గాని ఏం సంబంధం కాదు. వాడితో వీడుంటాడు, వీడితో వాడుంటాడు. ఇది తెలియనటువంటి వాడికి ఆధ్యాత్మిక విద్య అనేది పనికిరాదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. భౌతికమైన ప్రెజెన్స్ ఉండి ఏం లాభం ఉండి కూడా వాడు వాకిట్లో కూర్చొని ఇంకా ఎదురుకుండా కూర్చొని కుర్రాడిని చదువుకోరా, మనం ఆ పక్కకి వెడితే వాడు చదువుకోవడం భయం చొప్పున ఎంతసేపు చదివిస్తాం. కనుక సాన్నిధ్యం అనేటువంటిది ప్రెజెన్స్ తప్ప ఫిజికల్ ప్రెజెన్స్ కాదు, అధ్యాత్మం. అందుకని ఆ ప్రకారంగా సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ చేసేవాళ్ళు మృదు మార్గాన్ని సాధన చేస్తారు. రెండవ ఇంకో రకంగా ఉన్నారు మార్గం, అంటే కొంచెం కష్టంగా
మధ్య మార్గం అంటే ఏమిటి? అవతల వాడు గురువు కూడా కొంచెం సాయం పట్టాలి. అంటే నువ్వు కనుక చిన్నగా పాటించకపోతే వ్రతభంగం చేస్తే నేను ఆలికి కోసుకుంటాను అన్నాడు అనుకోండి గురువు, అప్పుడు పాటిస్తాను. ఇది మధ్యస్థమైనటువంటిది అనమాట. అంటే నీకేదన్నా నువ్వు ఏదన్నా వ్రతభంగం చేస్తే నాకు డేంజర్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు జాగ్రత్తగా ఉండే పద్ధతి అదొకటి కొద్దిగా దారి. మొన్న బెల్జియంలో అలాగే జరిగింది. నేను చెప్పాను కదా, ఒక దంపతులు భార్యాభర్త ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి కూడా మనకు చాలా సన్నిహితులైన వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా తెగ సిగరెట్లు కాలుస్తారు, పగలు రాత్రి చాలా సంవత్సరాల నుంచి కాదు. నేను కాల్చేవాడిని. కానీ ఆ అమ్మాయి దగ్గుతూ ఉంది, సన్నబడ్డది, దగ్గటం మొదలెట్టింది. అంటే ఊపిరితిత్తుల్లో జబ్బు ఏదో ప్రవేశిస్తుంది. ఇంకా నడిస్తే అట్టే కాలం ఉండదు. సరే, ఒక రోజున రోజు ఊళ్ళో తిరిగి ఉపన్యాసాలు పక్క ఊళ్ళకి వెళ్ళి వచ్చాక సాయంత్రం అయితే వాళ్ళ ఊళ్ళో చేరేవాళ్ళం. వాళ్ళ ఇంటి దగ్గర చేరిన తర్వాత మాట్లాడుతూ మధ్యలో ప్రసక్తి వచ్చింది, ఈ సిగరెట్లు మంచివి కావు అని. నేను కలుస్తూనే ఉన్నా కదా ఎన్ని సంవత్సరాల నుంచి, మీరు ఇట్లా తగ్గుతూ ఉంటే మానేయరాదా అని అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, మేము ఇద్దరు 2-3 మాటలు మానేయడానికి ప్రయత్నం చేశామండి, మానేసి మళ్లీ మొదలు పెట్టేశాం. మీరు కూడా మాతో మానేస్తే మేము మళ్లీ మొదలెట్టకుండా ఉంటాం అని చెప్పింది. ఊ3 ఫార్మ్ ట్రయాంగిల్ మాస్టర్స్ అంతే, తప్పకుండా ఏం చేత మళ్ళీ వాళ్ళు మొదలెట్టరు. వాళ్ళు నేనెక్కడన్నా దొంగతనంగా ఎవరన్నా చూడకుండా కక్కుర్తి పడ్డా వాళ్ళు పడరు. పడితే దాని ఫలితం నాకుంటుంది, వాళ్ళకి నష్టం వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఎవరినైనా సద్గురు అని అనుకుని నమ్మి కాలు పట్టుకుంటే వాడు దొంగమున్నవాడికి అయితే పట్టుకున్న వాళ్ళు చెడరు, వాడు చెడతాడు. అది గుర్తుంచుకోండి, పట్టుకున్నవాడు ఎప్పుడు పైకి వస్తాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్యలో ఉన్నట్టు. లేకపోతే మరి గురువులని మోసం చేసేటువంటి వాళ్ళందరి చేతిలోనూ వాళ్ళు కనుక మోసపోయినట్లయితే ఇంకా భగవంతుడు ఎందుకు? అప్పుడు ఆ ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంది. సిన్సియారిటీ ఎక్కడైతే ఉందో, నిజమైన విశ్వాసం ఎక్కడైతే ఉందో వాడికి ఆ ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంది. ఆ రక్షణ అనేది డబ్బులు కొట్టేసే వాడి కాళ్ళు పోవడం, నిజంగా సద్గురువుని పట్టుకున్నాడు అనుకోండి, వాడికి వీడి దూరికి ఎంత ఇవ్వాలో అంతే కొట్టేస్తాడు. అప్పుడు వాడి ఇష్టం కాదు, వీడి ఇష్టం కాదు. కొట్టేసినంత వాళ్ళు వాడు మట్టి అయిపోతాడు, కానీ వీడికి ఏం నష్టం రాదు. వీడు పైకి ఎడతాడు, వాడు కిందికి ఎడతాడు. ఇవన్నీ కూడా మనకి ఈ సర్వానంది మౌంట్ లో కూడా ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోవాలి. భగవద్గీతలో అంటే మనకి తంత్ర గ్రంథాల్లో కూడా చెప్పారు. గురువు అనేటువంటి మాటకి అర్థంలో ఇవన్నీ చెప్పారు. గురువు అంటే నీకు వాడి ఎందున్న భావమే గురువు, కానీ వాడు ఎట్లాంటి వాడు అనేది సంబంధించింది కాదు. నీకున్న భావం పరిశుద్ధం అయితే దొరికేవాడు అట్లాంటి వాడు దొరుకుతాడు, లేకపోతే గంటకు తగిన బొంత దొరుకుతుంది. ఎక్కడి నుంచో స్వాములు వారు వచ్చారు. వచ్చేసి వాళ్ళ ఇంట్లో దిగారు గుంటూరులో మా చిన్నప్పుడు. అలా జపం చేసుకుంటూ అమ్మాయి కొద్దిగా బంగారం ఉంటే ఇమ్మన్నారు. ఆ ఇంట్లో ఇంత ఇచ్చారు. జపం అయిన తర్వాత దానికి రెట్టింపు బంగారం అమ్మాయికి ఇచ్చాడు. తర్వాత భర్తతో చెప్పింది, ఏమండే ఇలా ఇలా అది అలా పెరిగి ఏమైంది, ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారం వాళ్ళ ఇంట్లో ఉన్న నగలన్నీ ఒక కుండలో పెట్టేసి 7 రోజులు వ్రతం చేసినట్లయితే దానికి రెట్టింపు డబల్ అవుతుంది అని. సరే ఎప్పుడు మొదలెడదాం అన్నారు. అంటే ఎందుకంటే ధనుర్మాసం వస్తుంది కదా, మొదలెడదాం. వారం 10 రోజులు టైం పెట్టాడు. ఈ వారం 10 రోజుల్లో ఈవిడ భార్య ఏం చేసింది, ఆ రాత్రిపూట భర్తను ఊరికే గోకటం మొదలెట్టింది. ఏమండి మా చెల్లెల్ని కూడా పిలిపిస్తానండి, దాని నగలు కూడా తెప్పిస్తానండి, మా అక్కని కూడా పిలిపిస్తానండి. అంటే వీడేమన్నాడు, మా అప్పచెల్లెళ్ళు వద్దా అంటే ఊరికండి అక్కర్లేదు మా అప్పచెల్లెళ్ళు. అంటే వీళ్ళకి క్షౌరం ఉంది, వాళ్ళకి లేదు. ఈవిడ కోపంతో వాడు అప్పచెల్లెళ్ళని కబురు చేయనీలే, చేస్తేనే పీక్కాయ కోసుకుంటానండి. వాడు ఎందుకు వచ్చింది దిక్కుమాలి సంసారంలో గొడవలని ఊరుకున్నాడు.
దీని అప్పచెల్లెళ్ళు, మరి ఇంకా వాళ్ళు వీళ్ళు ఎరుగున్న వాళ్ళు, బంధువులు, ఆత్మ బంధువర్గం అందరినీ కబురు చేసి తెస్తే వాళ్ళ నగలు, వాళ్ళ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి మెళ్లలో, ముక్కులు, చేతులు అన్ని తెచ్చేసుకున్నారు. తెచ్చేసుకుంటే కొండలో పెట్టారండి. వీళ్ళు మూత పెట్టేశారు. 7 రోజులు మూత చేయకూడదు, వ్రతం మనం చేస్తూ ఉండాలన్నాడు. పూజలు ఏమిటి, అర్చనలు ఏమిటి, పులిహోరలు, దర్శనాలు, చక్కెర పొంగలు బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాయి. జరుగుతూ ఉంటే 7 రోజుల లోపల తీసినట్లయితే ఇవన్నీ మాయమైపోతాయి. 7వ రోజున వ్రతం పూర్తిగా అయిన తర్వాత తీసినట్లయితే దీనికి రెట్టింపు వస్తుంది బంగారం అని చెప్పాడు. అదే ఏం చెప్పింది. 4వ రోజున స్వాముల వారు కనపడలేదు. ఇప్పుడు ఇది మూత తీసి చూడటమా చూడబోటమా అని కదా పైన. 7వ రోజు దాకా ఎవడూ తీయలేదు మూత. అంటే ఉన్నా పోతాయో అని భయం. ఈయనేదో పని మీద వెళ్ళాడు అనుకుని. సరే తర్వాత ఏదో తీశారు, గందరగోళం అయింది, అయిపోయింది. లబాయిలు దిబాయిలు అందరూ కూడా గందరగోళం. అప్పుడు చర్చలు అనమాట, పేపర్లోను వాటిలోను. మతం అనే పేర ఎట్లా మోసం జరుగుతుందో ఉండే, స్వాముల వారి పేరుతో ఎలా చేస్తున్నారో చూడండి, పెద్ద అక్షరాల్లో వేస్తారన్నమాట ఎర్రసిరతో. పిచ్చి వేషాలు అయిపోయింది. వాడు ఎవరిని మోసం చేయగలిగాడు? ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చేయగలిగాడు. అంటే ఎవరికైతే తేరగా రెట్టింపు బంగారం రావాలనేటువంటి దుర్బుద్ధి, కడుపు కక్కుర్తి ఉందో వాళ్ళు దెబ్బతిన్నారు, కానీ ఊళ్ళో వాళ్ళంతా దెబ్బతిన్నారా? కనుక ఎవరికి కావాల్సిన గురువు వాడికి దొరుకుతాడు. గురువు అంటే ఏంటి? దుడ్డుకర్ర. కన్యముడు సరుకుకి వాళ్ళ కన్యముడు గురువే దొరుకుతాడు. అంటే వాడి చిత్తశుద్ధి ఎంత ఉందో వాడు దానికి తగ్గట్టుగా ఉంటుంది. చెప్పులు చేతలే గురువు శిష్యుడు కూడా అలాగే ఉంటారు. వాడు వీడు జత దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే మృదువైనటువంటి శిష్యుడు, మృదువైనటువంటి గురువు సాధనలో చేస్తూ ఉంటే జ్వాలకూలుతో చెప్పాడు, ఏమండి మేము ఏమన్నా తప్పులు చేయకుండా మీరు చూస్తూ ఉంటారా అంటే, మేము మిమ్మల్ని చూస్తూ ఉంటాం కానీ తప్పులు చేయకుండా చూడమన్నాడు ఆయన జ్వాలకూలు. ఏం చేతనం అంటే తప్పులు చేయకుండా మీరు చూసుకోవాలన్న. అదేమిటంటే మా మీద మీ కంట్రోల్ ఏముండదు అన్నాడు. ఏం చేత అంటే 20th century డిసైపుల్షిప్ అంటే ఇంతేను, మీకు కావాలంటే రమ్మని మేము పిలిచాం కానీ మేము ఇక్కడ వృత్తిగా పెట్టుకున్నాం, ఆధ్యాత్మికం వృత్తిగా పెట్టుకున్నాం, మతం వృత్తిగా పెట్టుకున్నాం, మతం పేర వ్యాపారం చేస్తాం, అధ్యాత్మ పేర వ్యాపారం చేస్తాం, మీరా రండి అని మేము పెట్టుకోలేదు. మీకు కావలసి వస్తే ఉన్నది ఇక్కడ, ఇది దుకాణం గారు, ఇక్కడ వస్తువులు ఇక్కడ పెట్టుకున్నాం, కావాల్సినవి తీసుకెళ్ళండి ఎవరికి కావాల్సిన వాళ్ళు అని చెప్పి. అందుకనే చెప్పాడు, దేర్ ఆర్ నో ఆశ్రమ్స్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఇన్ ది 20th century అన్నాడు ఆయన. 20వ శతాబ్దంలో భౌతికములైన ఆశ్రమములు మేము అంగీకరింపము అంటే మీ ఆశ్రమంలో చేరుతాం అంటాం. భర్తతో పోట్లాడొచ్చిన భార్యలో పోట్లాడొచ్చినటువంటి భర్తలు వాళ్ళంతా ఇక్కడ చేరుతారు. రేడు కంపు కొడుతుంది ఆశ్రమం మళ్ళీ, అంతే కదా. ఇంకా ఫిజికల్ ప్లేన్ లో ఆశ్రమం లేదు అక్కడ, మనకి ఏం లేవు, మీరు ఉన్న చోట ఉండండి, నేను ఇవ్వవలసింది ఇస్తూ ఉంటాను, మన ఇద్దరి మధ్యన ఆశ్రమం ఉంటుంది అన్నాడు. మెంటల్ ప్లేన్ లో ఉంటుంది ఆశ్రమం, కావాలంటే గ్యారంటీ లేకపోతే హ్యాంగ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. చాలా గడుచువాడు జ్వాలకూలుడు. డిసైపుల్షిప్ ఇన్ ది న్యూ ఏజ్ లో మీకు ఇవన్నీ వస్తాయి, ఆ పుస్తకంలో ఉంది ఇవన్నీ. మరి మేమంతా ఎక్కడ ఉండి నేర్చుకోక్కర్లేదు, మీ వృత్తి మీరు చేసుకుంటూ మీరు నేర్చుకోండి ఆధ్యాత్మికం అంటే. సివివి గారు ఏం చెప్పాడు, పగలు బండి నడుపుకుంటూ రాత్రి బండి రిపేర్ పెట్టుకోమన్నాడు. గుర్రబండో రిక్షా దాని మీద బతికేటువంటి వాడికి మరి కొన్నాళ్ళు బండి ఆఫ్ చేసేసి మరమ్మతు చేసుకుంటా అంటే ఇంకా నీ తిండి నడవదు అన్నాడు. అలాగే ఆధ్యాత్మికంలో నిజమైన ఆధ్యాత్మిక విద్య కావాల్సినటువంటి వాడికి బాహ్య ప్రపంచంలో నువ్వు చేయవలసిన డ్యూటీస్ అన్ని చేస్తూ అంతః ప్రపంచంలో ఆధ్యాత్మిక సాధన చేసుకో. బాహ్య ప్రపంచం అంటే పగలు బండి కడుతూ ఉండన్నాడు. అంతః ప్రపంచం అంటే రాత్రిపూట రిపేర్ చేసుకో బండి అన్నాడు. అదే సివి గారు చెప్పింది. అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్ లో నువ్వు యాక్టివ్ గా ఉంటూ సబ్జెక్టివ్ వరల్డ్ లో యోగ సాధన చేసుకో. ఇది పద్ధతి, అది మృదు పద్ధతి. అంటే అలా కాకుండా సహం ఇటు కొంచెం ఏదో కసపిస తొక్కుతూ ఉంటే కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. మృదు మధ్య. మూడవది ఉంది అధిమాత్రం. అధిమాత్రం అంటే కొంచెం టూ మచ్ గా స్టార్ట్ చేయడం. అంటే ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, నేను పని ఉండి హైదరాబాద్
వచ్చాను, మీ ఇంట్లో దిగమన్నారు, ఎరకపోయి నేను దిగాను. తెల్లవారుతాను 3:30కి లేచి నేను అప్పడంగా స్నానం చేయాలి రోజు మీరు తలుపు కొడతాను అనుకోండి. అదేమిటయ్యా 3:30కి స్నానం అని మీరు అనలేరు కదా ఇంటికి వచ్చిన అతిథిని. పైగా నేను చెబుతూనే ఉంటా 4 నుంచి నేను కూర్చొని జపం చేసుకోవాలి. సరే 3:30కి స్నానం చేసి ఓ మాట అట్లాగే జరిగింది. ఒక్కటే గది పాపం, చుట్టుపక్కల పక్కన కిచెన్ ఒకటి ఉంది, అవి ఉన్నాయి. ఇంటి నిండా వాళ్ళు ఆడపిల్లలు, భార్య భర్త 4 ఆడపిల్లలు. అక్కడ నేను పెడుతుంటే నాతో ఒకడు వస్తే ఎరక్కపోయి కూడా తీసుకెళ్లాను. తీసుకెళ్తే వాడు ఏం చేశాడు, తెల్లవారుతాన ఆ మధ్య రూమ్ లో పెట్టేసాడండి వాడు దుకాణం. స్నానం చేసి చిన్న తుండుగుడ్డ కట్టుకుని చెప్పం మొదలెట్టాడు. వాడు ఎంతసేపటికి లేవడం, ఆ కింద వెళ్లి పాపం పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఆవిడ వెళ్లి 5 గంటలు దాటితే పాల ప్యాకెట్లు అయిపోతాయి. ఇటు నుంచి అటు దాటి వెళ్తానికి వీలు లేదు. నేను లేచి చూసేటికి హెల్లలే ఉంది ఇల్లంతా. పిల్లలు మొహం కడుక్కోలేదు పాపం, అక్కడ నుంచి చూస్తున్నారు. అది పిచ్చి వేషాలు, అది మాత్రం అంటే అది. అలాంటి దానికి సమాధానం ఏంటంటే, మనం ఆధ్యాత్మిక సాధన చేయకపోతే ప్రపంచంలో ఎవరికి నష్టం. అందుకని మనం వెరవేషాలు వేయకూడదు ఆధ్యాత్మిక సాధన అనే పేరుతో. ఇతరులలో దైవాన్ని చూసి ఇతరులకు ఏం కావాలో అది మనం ఆచరిస్తూ ఉండేటువంటి జీవితాన్ని అభ్యాసం చేసుకుంటాం ఆధ్యాత్మికం. కానీ నేను ఆధ్యాత్మికం చేస్తున్నాను కాబట్టి మీరు అత్తండి ఇత్తండి, మరి కొబ్బరికాయలు తిండి, లేకపోతే పువ్వులు తిండి, పళ్ళు తిండి, లేకపోతే నాకు భోజనం తిండి, అది అట్లాంటి వ్యవహారం కాదు. వాడికి పనికిరాదు. అపరిగ్రహం కూడా వ్రతాల్లో ఒక వ్రతం అని చెప్పాడు. యోగ సాధన సిద్ధి రావాలంటే అపరిగ్రహం ఉండాలి. అంటే ఏంటి అపరిగ్రహం అంటే? 5 రూపాయలు పనిచేసి 2 రూపాయలు తీసుకోగలగటం. అంటే తను ఎవడికి ఏ పని చేసి పెట్టాడో వాడి దగ్గర తన 3 రూపాయలు ఎప్పుడూ ఉంటూ ఉండాలి. దాని మీద ధైర్యం ఉంటే నీకు మోక్ష విద్య గానీ ఆధ్యాత్మికం గానీ యోగాభ్యాసం గానీ ఉంటుంది. లేకపోతే ఏమి లేదు, గోవిందా అంతా ఉంటే బలాదూరు వ్యవహారం మిగులుతుంది. జాగ్రత్తగా ఇవి చూసుకోండి అన్నాడు. కనుక మృదు, మధ్య, అధిమాత్ర 3 రకాలు. అంటే ఫైనర్ టైప్ ఆఫ్ సాధన, కొంచెం మధ్యస్థ మీడియం, లేదా కొంచెం రఫ్. ఇందులో కూడా తతోపి విశేష అధిమాత్రత్వ. ఈ 3 తేడాలతో తతః అపి, అందు కూడా అంటే దాంట్లో కూడా ఆ పై చెప్పిన దాంట్లో కూడా విశేష భేదములు ఉన్నాయి సాధనలో. మృదు సాధన, మధ్యమ సాధన, తీవ్ర సాధన, అదే అధిమాత్ర సాధన అని చెప్పి 3 రకాల సాధనలు ఉన్నాయి. ఇప్పుడు నాకు కర్పూరం కావాలి అంటాడు అనుకోండి, పొద్దున 5ంటికి పూజలో కూర్చొని. ఆ గృహస్థ ఎక్కడి నుంచి చేస్తాడు, వాళ్ళతో లేదనుకోండి. మీతో కర్పూరం లేదా, మీతో పూజ చేసుకోరు, ఎందుకు ఇట్లా అడిగాడు అనుకోండి. ఏం వాళ్ళతో పూజ చేసుకోవచ్చు, వీడికేమి, వీడిని ఎవడేళ్ళమన్నాడు వాళ్ళ ఇంటికి, అది గుర్తుంచుకోవాలి. అపి విశేష ఇది చెప్పి మళ్ళీ అంటే చెలవలు పొలవలు ఏవైతే మనకు సందేహాలు వస్తాయో అక్కడ చెప్పవలసినవన్నీ ఇంతవరకు చెప్పాడు. అంటే దాదాపు మనకు చెప్పిన వాటిలో ఇవన్నీ కూడా ఉపోద్ఘాతానికి సంబంధించినవి. అసలు మనకు కావాల్సిన విషయం ఏంటి చెప్పారు? చిత్తవృత్తి నిరోధము. దానివల్ల స్వస్వరూపంలో ఉంటాడు. అది లేకపోతే ఎన్విరాన్మెంట్ గా తాను ఉంటాడు కానీ తానుగా ఉండడు. చిత్తవృత్తి నిరోధం కలగాలంటే అభ్యాసము, వైరాగ్యము చెప్పారు. అభ్యాసం అంటే ఏమిటో చెప్పారు, వైరాగ్యం అంటే ఏమిటో చెప్పారు. ఇంతవరకు చెప్పుకున్నారు. వైరాగ్యంలో ఉత్తమ వైరాగ్యం, పరవైరాగ్యం అంటే ఏమిటో చెప్పారు. చిల్లర రకాల వైరాగ్యాలు అంటే ఏమిటో చెప్పారు. నెలకు 10 రూపాయలు తీసి డబ్బాలో పడేసి జీతంలో సంవత్సరం వచ్చేటోడికి 120 రూపాయలు సేవ్ అవుతాయి. అలాగా 2 సంవత్సరాలు వచ్చేటికి, 3 సంవత్సరాలు వచ్చేటికి అమ్మయ్య రేడియో కొనుక్కున్నాం. కనుక ఈ 10 రూపాయలు తీసి డబ్బాలో పడేయటం అనేది మన ఊర్లో నియమాన్ని తెలియజేయదు, రేడియో మీద ఉన్న వ్యామోహాన్ని తెలియజేస్తుంది. చూసారా? అది ఇది చౌకబారు వైరాగ్యం అంటే.
అక్కడ కూడా వైరాగ్య కబుర్లే మనం చెప్పుకుంటాం. ఈ 10 రూపాయలు మనం సేవ్ చేసుకున్నట్లయితే మనకు కూడా కొంచెం సెల్ఫ్ డిసిప్లిన్ అయినట్లు ఉంటుంది అని చెప్పుకుంటాం. ఒకటి చూట సెల్ఫ్ డిసిప్లిన్ కాదు అది. మరి వచ్చిన జీతంలో 100 రూపాయలు తీసి పక్కన పెట్టండి. ఎందుకైనా మనకు వస్తాయి, నెలాఖరు దాకా ఉంటాయి. ఇది ఆ మాత్రం డిసిప్లిన్ ఉండాలండి. డిసిప్లిన్ కోసం కాదు వీడికి. మధ్యలో వీడు 2-3 తడవలు వీడు భార్య కలిసి సినిమాకి వెళ్ళటం మొదలైనటువంటి వాటి కోసం అట్టి పెట్టుకున్నాడు. సినిమాకి వెళితే తప్పు కాదు, కానీ వీడు దేనికోసం ఏది అని లింకప్ చేస్తున్నాడే దాంట్లో వీడికి మోటివ్స్ బాగులేవు, ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి లేవు. అందుకని వైరాగ్యం తక్కువ రకం వైరాగ్యం వస్తుంది. అది ఇల్లు కట్టుకోవాలి అనుకోండి, జీతం వస్తుంది. ఆ వచ్చినటువంటి వీడికి ఎంత జీతం అంటే 2000 రూపాయలు, చేతికి ఎంత వస్తుంది అంటే 1200 రూపాయలు. అదేమిటండి బొత్తిగా ఏం చేస్తాం, అంతే సరిపెట్టుకోవాలి. వైరాగ్యం ఉండాలి ఆ మాత్రం. అదేమి కాదు, చివరికి వీడికి ఇస్తారు, వాడికి ప్రావిడెంట్ ఫండ్ అవి ఇవి అందులో ఉంటాయి. అది వైరాగ్యం ఏంటి మట్టి. దాంతో రికన్సైల్ అవటం వైరాగ్యం అవదు. ఎవరికైనా నువ్వు ఏదన్నా చేయదలుచుకుని చేసేస్తే దాని గురించి మళ్ళీ వాడు రేపు మనకు అక్కడికి వస్తాడని చేసి కాకుండా చేస్తే అది వైరాగ్యం అవుతుంది. మనకు రాలేదు అనుకోండి, దాని గురించి మళ్ళీ గుర్తు రాకుండా అది వైరాగ్యం అవుతుంది. ఏదో వస్తుంది అనుకుని పని చేశాం, వస్తుంది అనుకుని చేయకూడదు. మంచి పని చేశాం, ఫలితం రాలేదు, మళ్ళీ ఇంకో పని చేద్దాం మంచి పని. మరుక్షణం దాన్ని మనసులో గుర్తుండకుండా ఉంటే దాని పేరు వైరాగ్యం. చేస్తూ ఉన్నప్పుడు దాని ఎంతో నిష్టం ఉండాలి. చేసిన తర్వాత ఫలితం రాలేదంటే నెక్స్ట్ ఏం చేయాలో దాని మీద ఉండాలి, కానీ రాని దాని మీద ఉండకూడదు. ఇవి తెలియాలి. ఎంత విలువైనటువంటి విషయమైనా సరే ఫలితం రాలేదు అంటే నెక్స్ట్ ఏం చేయాలనేది దాని మీద మనసు పోయిన వాడికి వైరాగ్యం అవుతుంది. లేదా ఫలితం రాలేదా, ఇంత శ్రమ పడ్డామే అన్నటువంటి వాడికి వైరాగ్యం లేదు, జిడ్డు ఉన్నది అని అర్థం. దాన్నే ఏమంటారు, సంఘము. సంఘం అంటేనే జిడ్డు అంటుకుంటాం సంఘం అనే మాటకి. అయ్యో ఎంత శ్రమ పడ్డామండి దీనికోసం, రాత్రానికి పగలానికి హైదరాబాద్ వెళ్ళి వచ్చామండి, ఎన్ని మాటలు ఎంత ఖర్చు పెట్టామండి. ఇది పోయిందని తెలిసాక ఖర్చు పెట్టాక ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఖర్చు పెడతావు, టైము వేస్ట్ కదా. ఇంతసేపు వెళ్ళొచ్చాం, వారిని కలుసుకున్నాం, వీటిని కలుసుకున్నాం, వారికి డిన్నర్ పెట్టించాం, వీరికి గుడ్లు పోయించాం, ఇవన్నీ కూడా రాత్రి అంతా చెప్పుకుంటారు అనుకోండి. అంటే వచ్చిన నష్టం కాక ఈ రాత్రి అంతా టైం నష్టం, నిద్ర నష్టం కదా. అది జిడ్డు అంటే నాన్ వైరాగ్యం. వైరాగ్యానికి ఆపోజిట్ అంటే అది. సామాన్యంగా దాని ఏంటి ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు చూసారా. అంటే ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంటే ఆ డిసప్పాయింట్మెంట్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, ఎట్లాగూ లాభం లేదు, అది జరగలేదు, పాడైపోయింది అని తెలిసి పాడైపోయిన దాని మీద టైం వేస్ట్ చేయడం అంటే కామన్ సెన్స్ బొత్తిగా లేదు అని అర్థం. అది అక్కడ చెప్పింది. ఇవన్నీ చెప్పి ఈ అభ్యాస వైరాగ్యాల్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇవన్నీ వీటి గురించి చెబుతూ ఇక్కడ మనం ఇంతవరకు సబ్జెక్టు పరిచయం చేశాడు, కానీ మనం ఏం చేయాలనేటువంటిది ఇంకా చెబుతారు ఇక నుంచి స్టెప్స్. తర్వాత సూత్రం ఈశ్వర ప్రణిధానాత్వా. తర్వాత సూత్రం వా అంటే 2 అర్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా. వా అంటే ఐదర్ ఆర్ అని, అంటే ఇది గాని అది గాని అది గాని అని అర్థం. ఒక అర్థం ఇక్కడ అర్థం కాదు, ఇక్కడ తర్వాత రాబోయే సూత్రాల్లో చెబుతాడు ఆ అర్థం కాదు. వా అంటే అండ్ అంటే మరియు అని అర్థం. ఈ పైన చెప్పింది కాక మరి ఇక్కడ ఇంకొక సాధన ఇస్తాడనమాట. ఇది చెప్పబోతున్నాడు ఇక్కడ. ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్పుకున్నాను. వాడికి ప్రణిధానము అంటే శరణాగతి చెందుట, అంటే కంప్లీట్ టోటల్ సరెండర్. దాని వలనను అది కూడా చేయాలి. ఈశ్వరుడికి పూర్తి శరణాగతి చేయాలి అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటో తెలియాలి కదా. అది మనకి ఇంతవరకు చెప్పలేసేస్తాం. మనం మొన్న కొద్దిగా చెప్పుకున్నాం. పంచేంద్రియ వృత్తులు ఉన్నాయి, అవన్నీ వచ్చి మనస్సు దగ్గర కలుస్తాయి. కలిస్తే ఆ మనస్సుని
నెగిటివ్ నేను అంటాం. ఆ లోపల దానికి 7 పొరలు ఉన్నాయి. 7వది లోపల పాజిటివ్ నేను. సరే ఇది మన శరీరంలో మన స్పర్శ ఇవన్నీ ప్రాణం పనిచేస్తుంది. ఆ స్పర్శలోంచి పనిచేస్తుంది మనస్సు. ఈ మనస్సు అనే దాంట్లో 7 పొరలు ఉన్నాయి. ఎలా అయితే గ్లాస్తో మంచినీళ్ళు తీసుకుని అందులో కాస్త ఉప్పు, కాస్త పంచదార, కాస్త మైలు తుట్టం ఇట్లాంటి 7 పదార్థాలు వేస్తే కరిగిపోయి నీళ్లలో సొల్యూషన్ ఉంటుందో అలాంటిది మనస్సు. అంటే అందులోంచి 7 వేరువేరైనటువంటి అస్తిత్వములు క్రిస్టలైజ్ అవుతాయి. మనసులో 7 పొరలు ఉన్నాయి. ఆ 7వ దాని లోపల అన్నిటికంటే దాన్ని ఏమంటారు? పురుషుడు లేక ఈశ్వరుడు లేక ఈశుడు. ఈశ, ఈశ్వర, జోట. వాడిని మనం తీసుకున్నట్లయితే వాడి చుట్టూ ఏమున్నాయి? నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, 7 పొరలను. ఆ 7 లోకాలు ఉన్నాయి. ఆ 7ంటికి మధ్య తాను ఉన్నాడు. తాను ఏ రూపంలో ఉన్నాడు? సీసాలో ఖాళీ చోటు ఏ రూపంలో ఉంది? గరడా పెట్టిన తర్వాత కూడా చోటుగానే ఉంది. సీసా ఏమంటుకోలే. బయట చోటు ఎలా అయితే ఉందో సీసాలో చోటు కూడా అంత క్లియర్ గానే ఉంది. ఏమీ అంటుకోలేదు. సీసాలో చెడు కంపు కొట్టే పదార్థం పెట్టారనుకోండి, కార్క్ గట్టిగా పెట్టేశారు, ఇక్కడ పెట్టారు, చోటు కూడా ఉంది కదా సీసాలో. ఆ సీసా ఇక్కడి నుంచి ఇక్కడ తీసేస్తే ఇక్కడ చోటు వాసన వస్తుందా? గాలికి సంబంధిస్తే గాని వాసన రాదు. అంటే అక్కడున్న వాయువులో కలిస్తే గాని మంచి వాసన గాని దుర్వాసన గాని రాదు. కానీ వాయువును ఈ వాసన వేసేటువంటి ద్రవ్యములు కూడా చోట్లో ఉన్నాయి, కానీ చోటు కంట. ఇది వంట ఇల్లు. అందులో ఘుమలాడుతూ రోజు అనేక పదార్థాలు ఉంటాయి. అందులో ఒక్కటి అందులో ఉన్న చోటు కంటదా. వంట ఇంటి మధ్యన మనకు వాసనేస్తూ ఉంటుంది, కానీ భూమి ఇలాగా పడవంటి నుంచి తూర్పుకి తిరుగుతుంది కదా. తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడున్న చోట్లోనే ఉందా మన వంట ఇల్లు ఇంకో అరగంట తర్వాత? ఏమండి, వంటింట్లో ఉన్న చోటు ఎప్పుడూ అదేలా కనిపిస్తుంది మన అజ్ఞానానికి. ఎప్పుడూ అదే కాదు కదా, భూమి మొత్తం రోల్ అవుతుంది ఇలాగా. రైల్లో పెడుతూ ఉంటే, లేదా జెట్ ప్లేన్ లో పెడుతుంటే ఎంత స్పీడ్ పెడుతున్నాం లేదో లెక్కేసుకోండి ఎంత స్పీడ్ అని. పెడితే ముక్కు మీద ఈగ వాలింది. ఈ ఈగ ఇలా పైకి లేచింది. మనం అంత స్పీడ్ పెడుతున్నాం కదా ఈగ. కానీ ఈగ తమాషా ఏం చేస్తుందంటే ఈ ముక్కు నుంచి పైకి లేచి మళ్ళీ వాడి ముక్కు మీదే వాళ్తుందంటారు. చూసారా, రైలు మనం వెళుతున్నా అంతే, మన ముక్కు నుంచి ఈగ లేస్తే ఈ లోపల మనం వెళ్ళిపోద్దు, వెళ్ళి అవతల 10వ వాడో 11వ వాడు ముక్కు మీద వాడాలి లెక్క ప్రకారం. అయితే వాళ్ళదు. ఏం చేతంటే బయట ఉన్నటువంటి చోటు కాక పెట్టెలో 2 పొరల చోట్లు ఉన్నాయి. ఐన్స్టీన్ చెప్పింది జాగ్రత్తగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైలు పెట్టెకు సంబంధించిన చోటు ఒకటి. అది కాక రైలు ఎళ్లక మునుపును, రైలు వెళ్ళిపోయిన తర్వాతను, రైలు లేనప్పుడు ఉన్నటువంటి చోటు ఒకటి. 2 పొరలు ఉన్నాయి. కానీ రైల్లో ఉన్నటువంటి ఏ ఇద్దరు కూడా రైలు పెట్టెకు సంబంధించిన చోట్లోనే ఉంటారు, కానీ రైలు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న చోటు, రైలు రాకముందు ఉన్న చోటు దాంట్లో ఉండరు. అందుకని రైలు పెట్టెలో కూర్చున్న మనిషిని, వాడు ముక్కు మీద ఉన్నటువంటి ఈగ కూడా రైలు పెట్టెలో ఉన్న చోట్లోనే ఉంటారు.
అంటే ఇది లేచేటప్పటికి వీడితో పాటు అది కూడా వెడుతుంది. అంటే బండి ఎంత స్పీడ్ లో వెడుతుందో ఆ ఈగ్ కూడా అంత స్పీడ్ లోనే వెడుతుంది. రైలు అయితే మనకు ఆశ్చర్యపడక్కర్లేదు, కానీ అదే విమానం అనుకోండి 1200 కిలోమీటర్స్ స్పీడ్ లో వెడుతుంది కదా, మినిమం స్పీడ్ 1200 కిలోమీటర్ల గంటకు అని అంటే